మొలకల చెరువు కల్తీ మద్యం కేసులో సిట్ అధికారులు స్పీడ్ పెంచారు. ఈ కేసులో మరో 2 నిందితులను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. A14 బాలాజీ, A19 సుదర్శనను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. నిందితులను జడ్జి ముందు ప్రవేశపెట్టి అనంతరం సబ్ జైలుకు తరలించారు. బెంగళూరులో కల్తీ మద్యం తయారీకి కావాల్సిన స్పిరిట్, వాటర్ ప్లాంట్, ఎలక్ట్రిక్ మోటార్లు, ఎస్ఎస్సి ట్యాంక్ కొనుగోలు చేసి పంపించినట్లు పోలీసులు గుర్తించారు. బెంగళూరులో కల్తీ మద్యం తయారీకి కావాల్సిన స్పిరిట్ ని అన్నిటిని కూడా పట్టుకున్నారు పోలీసులు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందిస్తారు మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రైట్ రవివర్మ, చెప్పండి. మొలకల చెరువులో జరిగినటువంటి నకిలీ మద్యం కేసు విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసుకు సంబంధించి ఇదివరకే దాదాపు 23 మంది మీద కేసు అయితే నమోదు చేశారు. ఒక్కొక్కరిగా అరెస్ట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 12 మందిని అరెస్ట్ చేసినట్టు కూడా అధికారులు అయితే ధృవీకరించారు. అయితే ఇప్పుడు ఈ మద్యం కేసుకు సంబంధించిన ఈ కేసులో భాగంగానే దాదాపు A14 గా ఉన్నటువంటి బాలాజీ, A19 గా ఉన్నటువంటి సుదర్శన్, వారిద్దరూ తండ్రి కొడుకులు. వారిద్దరూ జయచంద్ర రెడ్డి కార్యాలయంలో బెంగళూరులో ఉన్నటువంటి జయచంద్ర రెడ్డి కార్యాలయంలో పనిచేస్తూ ఉంటున్నారు. వారు ఇవాళ ఈ నకిలీ మద్యం కేసులో ప్రధానంగా ఉన్న ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి టీడీపీకి చెందినటువంటి జయచంద్ర రెడ్డితో పనిచేస్తున్నటువంటి ఆయన తండ్రి కొడుకులు సుదర్శన్, బాలాజీ, వీళ్ళు బెంగళూరులో ఉన్నటువంటి ఈ నకిలీ మద్యానికి సంబంధించిన స్పిరిట్, అలాగే వాటర్ ట్యాంకు ఇవన్నీ కూడా కొనుగోలు చేసినట్టుగా కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. ఆ మేరకు వాళ్ళని అదుపులోకి తీసుకుని విచారించి కేసు నమోదు చేసి అరెస్ట్ చేసే కేసు అయితే నమోదు చేసి వాళ్ళ కోర్టు సరెండర్ చేశారు. ముఖ్యంగా నకిలీ మద్యం కేసు రోజుకొక సంచలనం రేపిస్తా ఉంది. ఈ నకిలీ మద్యం కేసులో ఇప్పటికే దాదాపు గిరిధర్ అనే వాళ్ళ బావమతి నేతృత్వంలో మొత్తం కూడా ఈ వ్యవహారం అంతా కూడా సాగిందని చెప్పేసి, అంటే ప్రధాన నిందితులు ఒకరైనటువంటి జయచంద్ర రెడ్డి, అలాగే విజయవాడకి చెందిన జనార్దన్ రావు, అలాగే జయచంద్ర రెడ్డి బావమర్దిని గిరిధర్, వీళ్ళు ముగ్గురు దగ్గరుండి మొత్తం నకిలీ మద్యం కేసు వ్యవహారం అంతా కూడా నడిపించారని చెప్పి కూడా ప్రధానంగా ఈ అధికారులు అయితే నిర్ధారించారు. వారిలో ఒక్కొక్కరిగా కూడా అరెస్ట్ చేసి విచారణ అయితే కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ విచారణలో భాగంగానే బాలాజీ, సుదర్శన్ కూడా అరెస్ట్ చేశారు. వారి దగ్గర వారు చేపట్టే వ్యవహారాన్ని ఎక్కడెక్కడ ఏమేమి కొనుగోలు చేశారు, ఎప్పుడెప్పుడు కొనుగోలు చేశారు, ఎవరెవరి దగ్గర కొనుగోలు చేశారు అనే విధానం మీద కూడా అన్ని కూపీ లాగారు. ఆ కూపీ లాగిన విధంగానే స్పిరిట్ కొనుగోలు చేసింది, స్పిరిట్ సరఫరా చేసింది. బెంగళూరు నుంచి మొలకల చెరువుకు స్పిరిట్ సరఫరా చేసింది, అలాగే వాటర్ ట్యాంకులు సరఫరా చేసింది. ఇవన్నీ కూడా విచారణలో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఆ విచారణలో భాగంగానే ఇవాళ వాళ్ళని అరెస్ట్ అయితే సబ్మిట్ చేసినట్టుగా తెలుస్తోంది. అదే కాకుండా మరింత మంది కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. వాటిని కూడా మరింత లోతుగా విచారణ అయితే సాగిస్తున్నారు. మొలకల చెరువులో అరెస్ట్ ప్రధానంగా ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించినప్పుడు దాదాపు ఒక డైరీని అయితే స్వాధీనం చేస్తున్నారు. ఆ డైరీలో ఉన్నటువంటి అందరి మీద కూడా విచారణ చేపడుతూ అరెస్టులు అయితే చేస్తూ వస్తున్నారు. దాదాపు 78 షాపులు సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా ఉంది. అదే కాకుండా మరింత అంటే చిత్తూరు, అలాగే అనంతపురం జిల్లాలకి చెందినటువంటి నాయకులు అనేక మంది పేర్లు కూడా ఉన్నాయని కూడా తెలుస్తా ఉంది. దాని మీద కూడా పూర్తిగా విచారణ చేపట్టి ఒక్కొక్క అరెస్ట్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే మొదట 10 మందిని అరెస్ట్ చేసినట్టు వారిని అదుపులోకి తీసుకొని పోలీసులు కస్టడీకి తీసుకుని విచారణ చేపట్టే వీళ్ళు బాలాజీ ప్లస్ సుదర్శన్ వీళ్ళ వ్యవహారం అంతా కూడా బయట వచ్చింది. అందులో భాగంగానే వారిని ఇవాళ A14, A19 గా ఉన్న వీరిద్దరిని కూడా అరెస్ట్ చేశారని కూడా తెలుస్తా ఉంది. యమున. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.